కులగణనపై విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దీనిపై విమర్శలు చేసేవారు పునరాలోచించుకోవాలని హితవు పలికారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడారు. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దు. నిర్ణీత గడువులోపు కులగణన చేసిన యంత్రాంగాన్ని అభినందిస్తున్నాం. ఈ విషయంలో స్ఫూర్తినిచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నాం. కులగణన వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెడతాం. దీనిపై సలహాలు సూచనలు స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నాం. కులగణనకు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్సీ కవిత ఒక్కరే సమాచారం ఇచ్చారు అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి సమాచార సేకరణకు వస్తే చాలా చులకనగా చూసినటువంటి పరిస్థితి. 3.1% ఇట్స్ మైగ్రేషన్ ఆర్ చేంజెస్. కొంతమంది నిరాకరణ ఇయ్యంపో ఎప్పుడు కానీ సమాజంలో అతివాదులు మితవాదులు లేకపోతే ఇట్లా రకరకాల వ్యక్తులు ఒక 2-3% సంబంధించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లే. కులగణన స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే మరొక రాష్ట్రంలో గాని దేశంలో ఏనాడు జరగలేదని చెప్పి నేను మనవి చేస్తాను. 4వ తారీఖు ఉదయం 10 గంటలకి కేబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ కేబినెట్ లో ఈ బీసీ కులగణన ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్ కి చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. What we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. Almost 90%. And I am convinced that is the story across the country. I am absolutely convinced that the OBC population of this country is not one less than 50%, possibly 55%. 16% are Dalits.